హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి తెరకెక్కించినటువంటి యుఫోరియా చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఓవరాల్గా మంచి రెస్పాన్స్, రివ్యూస్ పరంగా కానీ, పబ్లిక్ టాక్ పరంగా కానీ, ఫీడ్బ్యాక్ పరంగా కానీ అంతా పాజిటివ్గానే ఉంది. అయితే కలెక్షన్స్ పరంగా ఇంకా కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనకి తెలుస్తుంది. ఈ దిశగా వాళ్ళు కొంచెం ప్రచారం కూడా కొంచెం ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గుణశేఖర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతను మహేష్ బాబుతో ఏకంగా 3 సినిమాలు తీసినటువంటి దర్శకుడు. మహేష్ బాబుకి ఒక్కటి లాంటి అప్పటికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి గుణశేఖర్ తర్వాత అర్జున్తో కూడా మంచి విజయాన్ని ఇచ్చాడు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి సైనికుడు డిసప్పాయింట్ చేసింది. అలాగే చిరంజీవితో చూడాలనుంది లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన మృగరాజు డిసప్పాయింట్ చేసింది. అలాగే అల్లు అర్జున్తో కూడా 2 సినిమాలు చేశాడు. ఒకటి వరుడు, తర్వాత రుద్రమదేవిలో అతను చేసినటువంటి గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో మనం చూసాం. అలాగే రుద్రమదేవి అనుష్క రానా వీరితో తీసినటువంటి రుద్రమదేవి మేకర్గా, ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక డైరెక్టర్గా గుణశేఖర్ సత్తాని చాటి చెప్పింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి శాకుంతలం బాగా డిసప్పాయింట్ చేసింది. సమంత టైటిల్ రోల్ పోషించినటువంటి ఆ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. ముఖ్యంగా రుద్రమదేవి, శాకుంతలం సినిమాలు కూడా ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా, డైరెక్టర్ కమ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా వ్యవహరించాడు. కానీ ఈ యుఫోరియా సినిమాకి వాళ్ళ ఇద్దరు అమ్మాయిల్ని ప్రొడ్యూసర్ చేసి, అంటే ఇంకా పేరుకి వాళ్ళ అమ్మాయిలైనా తనే అంటే ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు అయ్యి వాళ్ళు చూసుకున్నా డబ్బులు పెట్టేది తనే కాబట్టి ఈ సినిమా గుణశేఖర్కి చాలా కీలకమైనటువంటి సినిమాగా చెప్పాలి. అయితే ఈ సినిమాలో అంటే ఎంచుకున్నటువంటి పాయింట్ చాలా ఎఫెక్టివ్ పాయింట్ని తీసుకున్నాడు. దాన్ని ప్రజెంట్ చేయడంలో కూడా చాలా హార్డ్ హిట్టింగ్ ప్రజెంటేషన్ తోటి తను డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడనే ఒక ఫీడ్బ్యాక్ అయితే అన్ని చోట్ల నుంచి వస్తుంది. కానీ మొన్న 6వ తారీఖున దాదాపుగా 7-8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో అందులో ప్రస్తుతానికైతే ఫస్ట్ చాయిస్ యుఫోరియా సినిమాకి ఉంది. కానీ ఈ కలెక్షన్స్ పరంగా ఇంకా పుంజుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని ఎలాగా అధిగమిస్తారు అంటే ఇందులో ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కమర్షియల్గా సారా అర్జున్ దురంధర్ సినిమాతో అసలు ఒక రేంజ్లో విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి సారా అర్జున్ అంటే నిజానికి దురంధర్ సినిమా కంటే ముందే ఈ సినిమా కమిట్ అయి ఉంటుంది. ఎందుకంటే దురంధర్ సినిమా డిసెంబర్ 5న వచ్చినప్పటికీ ఈ సినిమా యుఫోరియా సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పరంగా కొంత డిలే జరిగి ఈ వారం విడుదలైంది. అలాగే రేపు మార్చి 19న దురంధర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో ఇంకొంచెం అంటే దురంధర్ 1లో కంటే కూడా దురంధర్ 2లో సారా అర్జున్ క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. అందువల్ల ఈ యుఫోరియా సినిమా సారా అర్జున్ నటించినటువంటి యుఫోరియా సినిమాకి డెఫినెట్గా హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ డెఫినెట్గా మంచి క్రేజ్ ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్గా సారా అర్జున్ నిలవబోతుంది. అలాగే అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చైల్డ్ ఆర్టిస్ట్గానే తను మంచిగా ప్రూవ్ చేసుకున్నటువంటి సారా అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాతో హీరోగా పరిచయం అయినటువంటి విఘ్నేష్ గవిరెడ్డి చాలా బాగా చేశాడు. అతను ముందు అతనికి మంచి ఫ్యూచర్ ఉందని మనం చెప్పొచ్చు. అతని అంటే అపీరెన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ అబ్బాయికి అని అనిపిస్తుంది ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా. సో విఘ్నేష్ గవిరెడ్డి కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయ్యాడు. అలాగే ఈ కీరవాణి తనయుడు కాలభైరవ అందించినటువంటి సంగీతం కూడా ఈ చిత్రానికి ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే భూమిక ఈ మధ్యకాలంలో సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నటువంటి భూమిక ఈ సినిమాలో చాలా ప్రభావవంతమైనటువంటి పాత్రని పోషించింది. అలాగే నాజర్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ వీళ్ళందరూ అందులో యాక్ట్ చేశారు. గుణశేఖర్ చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. కాకపోతే కొంత మధ్యలో కొంత డీవియేట్ అయ్యాడని, లేకపోతే ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుంటుందని ఇటువంటి విమర్శలు. అలాగే కొన్ని చోట్ల అంటే రియలిస్టిక్ దీని పేరుతోటి కొంచెం ఇదిగా అంటే చూడడానికి కొంచెం ఇబ్బంది పడేలాగా
ఉందని కొన్ని విమర్శలు అయితే ఉన్నప్పటికీ ఓవరాల్గా ఈ సినిమాకి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ సినిమాతో నిర్మాతగా కూడా అతను విజయం సాధించి నెక్స్ట్ అతను యాక్చువల్గా హిరణ్యకశిప అనే సినిమా తీయాలని అతని డ్రీమ్. యాక్చువల్గా రానాతోటి ఆ సినిమా శాకుంతలం తర్వాత అదే సినిమా తెరకెక్కాల్సిన ఇది ఉంది. కానీ వేరే కారణాల వల్ల ఆ సినిమా గుణశేఖర్ నుంచి త్రివిక్రమ్కి వెళ్ళిందని చెప్పి ఆ మధ్య వార్తలు రావడం మనం చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ గుణశేఖర్ దగ్గరికే వచ్చిందని చెప్పి మనకు తెలుస్తుంది. గుణశేఖర్ అది ఎవరైనా హీరోలతో కాకుండా మహావతార నరసింహ ప్యాటర్న్లో తెరకెక్కించాలనుకుంటున్నాడని కూడా మనకి తెలుస్తుంది. ఏదేమైనా యుఫోరియా సినిమాతో నిర్మాతగా కూడా అతను విజయం సాధిస్తే గుణశేఖర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.